తప్పకుండా బిగ్ బాస్ లోకి వెళ్తాడు ఆ నమ్మకం అయితే నాకు ఉంది. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నాగార్జున వరకు వెళ్ళాలి, అన్నపూర్ణ స్టూడియో వరకు వెళ్ళాలి. లాస్ట్ టైం రైతు పెట్టి ఇచ్చారు, ఇస్తారు తప్పకుండా కూలి పెట్టి కూడా ఇస్తారు. ఆల్ ది బెస్ట్ రా. మీ పెట్టనే మీ ఓన్లీ ఖచ్చితంగా ఈయన మనం బిగ్ బాస్ లోకి పంపిస్తాం. నేను కూడా పెద్ద బాస్ లో పోతా. బిగ్ బాస్ లోకి మీరు బిగ్ బాస్ ఇకపోతే మేము మా పెద్ద బాస్ లోనే ఇస్తామండి. వైజాగ్ సత్యం టీమ్ లీడర్ ఉండరు, ఇస్తాము ఈసారి, లేకపోతే నెక్స్ట్ సారి ఇస్తాము. ఫీల్ అవ్వద్దు, ఓకేనా? మా సపోర్ట్ నంబర్ ఇస్తాను, బెంగళూరు బుజ్జి నంబర్ ఇస్తాను, తీసుకో. నీకేమైనా ఆర్థికంగా సాయం కావాలంటే నేను చేస్తాను, తప్పకుండా చేస్తానండి. అందరికీ తెలుసు, మా సత్యకి తెలుసు, ఇతరులకి నేను సమాజ సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. ఏదైనా నేను హెల్ప్ చేస్తాను, అది అందరికీ తెలుసు. బెంగళూరు బుజ్జి అంటే నేను ఇప్పుడే కాదు, ఎప్పుడో తెలుగు ఇండస్ట్రీలో నేను కూడా ఒక సెలబ్రిటీనే. బిగ్ బాస్ షో చేశాను, డీలో చేశాను, జబర్దస్త్ చేశాను, రెచ్చిపోదాం బ్రదర్ చేశాను, పటాస్ చేశాను, ఎన్నో ఎపిసోడ్ చేశాను, ఓకేనా? ఇతను కూడా అవకాశం రావాలి, అతనికి ఒక అలరించాలని ఒక ఆరాటం ఉంది, తప్పేం లేదు. అందరినీ నవ్వించాలి, ఏదో ఒక యాక్టర్ కావాలని ఉంది, అదేం తప్పు కాదు కదా. నువ్వేమనుకుంటున్నావు? చాలా ధన్యవాదాలు అన్న. కాదు, ఈ బిగ్ బాస్ లో వెళ్ళాలి ఎవరైనా చెప్పించారా? కొంచెం గట్టిగా మాట్లాడు, కొంచెం గట్టిగా మాట్లాడు. హాయ్ గాయ్స్, నా పేరు మల్టీ స్టార్ మనమరాజా, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం, గ్రామం తరకమల్ల. మా అమ్మ నాన్న కూలి పని చేశారు. ఆర్థిక ఇబ్బందులతోటి అనారోగ్యంతో హాస్పిటల్లో చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంకా ఇంటికాడ ఎవరు లేరు. అందు గురించి హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్ వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో ఒక 4 సినిమాలు చేసిన. సరైన అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి బిగ్ బాస్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రోజు ఈ ఇద్దరు అన్నలు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సోషల్ మీడియా తప్పుగా తెలుసుకోకండి. బిగ్ బాస్ కి అప్పుడే ఎంకరేజ్ చేస్తావు, ఇప్పుడు ఇలా అంటున్నావు అనుకోకండి. నేను ఒక చెప్తాను, ఇప్పుడు మనము బిగ్ బాస్ వెళ్ళాలి అంటే, ఇప్పుడు పల్వి ప్రశాంత్ వెళ్ళాడు. పల్వి ప్రశాంత్ ఎందుకు వెళ్ళాడంటే, నేను ఒక రైతు బిడ్డ, నేను చెమటోర్చి రైతుగా కష్టపడతాను, నాకు ఒక అవకాశం కావాలి అని అతను ఒక సింపతి పొందాడు. ఏమి రైతు చూపించి, అలా పొలాలు, అలా వ్యవసాయం చూపించి, అలా సింపతి మీద వెళ్ళాడు. సో నువ్వు బిగ్ బాస్ వెళ్ళాలి అంటే నువ్వు ఒక యాక్టింగ్ ఉండాలి, నీకు ఒక టాలెంట్ ఉండాలి, నువ్వు జనాలు అల్లరించాలి, కొంతమంది నేర్పించాలి, కొంతమంది నవ్వించాలి. నీలో ఉండే ఒక టాలెంట్ చూడండి, ఇంపాసిబుల్, ఇతనే తీసుకోండి. అప్పుడు యాక్టింగ్ రియల్లీ నేను మనసారా ఒక ఆర్టిస్ట్ గా చెప్తాను. ఇతను నాకు నచ్చాడు, మంచి యాక్టర్, మంచి కళ ఉంది, ఒక కామెడియన్ ఉన్నాడు. ఇంప్రెస్ చేసుకోండి, నువ్వు కూడా ఇంప్రెస్ తీసుకో, బిగ్ బాస్ వెళ్ళు, ఓకేనా? మేము వద్దు అంటుండలేదు, నువ్వు కూడాను